హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, ఇదే బ్రదర్ HL L2440DW మోనోక్రోమ్ లేజర్ వైర్లెస్ ప్రింటర్. ఈరోజు వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ బాక్స్ చూసుకుంటే ఫ్రంట్ లో మోడల్ నెంబర్ తో పాటు మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇది వైర్లెస్ ప్రింటర్ అండ్ దీంట్లో మనం 2 సైడ్ ప్రింటింగ్ కూడా చేయొచ్చు. వీటన్నిటి గురించి మనం ఫర్దర్ గా వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేసి లోపల కంటెంట్స్ ఏమున్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ చూసుకుంటే మనకు ఒక పవర్ కార్డ్ ఇచ్చారు, మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మనకు ఒక ప్రింటర్ కేబుల్ అయితే ఇచ్చారు. ప్రింటర్ నుంచి మన సిస్టమ్ కనెక్ట్ చేసుకోవడానికి USB ఉంది. నెక్స్ట్ మన కార్ట్రిడ్జ్ ఉంది, దీన్ని ఎట్లా ఇన్సర్ట్ చేయడం అంతా కూడా నేను చూపిస్తా. బ్యాక్ సైడ్ ఇక్కడ ఓపెన్ చేస్తే మన కార్ట్రిడ్జ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం కార్ట్రిడ్జ్ అయితే ప్లేస్ చేయొచ్చు. చాలా సింపుల్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు వారంటీ కార్డు, యూజర్ మాన్యువల్ అండ్ పేపర్ వర్క్ అయితే ఉంది. ఇక ప్రింటర్ విషయానికి వస్తే చూడడానికి ఇది కాంపాక్ట్ గానే ఉంది, మరీ పెద్దగా బల్కీగానే అయితే ఏం లేదు. మనకు చిన్న సైజ్ ఆఫీస్ ఉన్నా లేదా ఇంట్లో అయినా ఈజీగానే అయితే పెట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇక ఫిజికల్ ఓవర్ చూసుకుంటే మనకు ఫ్రంట్ లో బ్రదర్ బ్రాండింగ్ ఉంది అండ్ రైట్ సైడ్ లో డిజైన్ ఇన్ జపాన్ ఉంది. ఫ్రంట్ సైడ్ మనకు పేపర్ ట్రే ఉంది. పేపర్ ఇన్సర్ట్ చేయాలంటే పేపర్ ట్రే ఓపెన్ చేసి ఈ ఫ్లాప్స్ ని పేపర్ సైజ్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి, సో దట్ పేపర్స్ ఈజీగా ఫిట్ అవుతాయి. ఇందులో A4, A5 లీగల్ అండ్ ఇంకా చాలా ప్రింటింగ్ సైజెస్ కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. మెయిన్ ట్రేలో మాక్సిమం 250 పేపర్స్ వరకు లోడ్ చేసుకోవచ్చు అండ్ అవుట్పుట్ ట్రేలో మనము 150 పేపర్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు, అంత స్పేస్ అయితే ఉంది. సైడ్ కి సింగిల్ పేపర్ బైపాస్ ట్రే ఇచ్చారు. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ప్రింట్ చేసిన పేపర్ వెనకాల ఏదైనా ప్రింట్ చేయండి అంటే దీన్ని ఓపెన్ చేసి ట్రేను ఓపెన్ చేసి ఆ పేపర్ అయితే ఇన్సర్ట్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ టాప్ లో చూసుకుంటే మనకి ఇక్కడ మోడల్ నెంబర్ ఉంది, HL2440DW అని చెప్పేసి ఇక్కడ మోడల్ నెంబర్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు డిస్ప్లే ఉంది. డిస్ప్లే మనకు ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది, ప్రింటింగ్ ఇన్ఫర్మేషన్ అంతా. బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే. అది పవర్ బటన్ ఉంది, వైఫై ఉంది, వైఫై పేరింగ్ కోసము. అండ్ ఇక్కడ ప్రింట్ గో అనేది బటన్ ఉంది. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది, మనకు ప్రింట్స్ నంబర్స్ అవంతా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి. బ్యాక్ బటన్ ఉంది అండ్ అదేవిధంగా ఓకే బటన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఈ స్పేస్లో మనకు ప్రింట్స్ ఏవైతే వస్తాయో అవన్నీ కూడా మనకి ఇక్కడే వస్తాయి. ఇక్కడ నుంచి అయితే మనం ప్రింట్స్ పేపర్స్ తీసుకోవచ్చు. పేపర్స్ పోకుండా అంటే జారిపోకుండా ఇటు సైడ్ బయటకు రాకుండా ఇక్కడ మనకు ఒకటైతే ఉంది సపోర్ట్ కోసం. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, ఇక్కడ నుంచి బయట పడకుండా ఎక్కువ ప్రింట్స్ వచ్చేటప్పుడు మనకు ఫోర్స్ ఇట్లా బయట పడకుండా ఇది మనకు కొంచెం సపోర్ట్ లానైతే ఉంటుంది. అండ్ మనకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో ఎయిర్ వెంట్స్ కూడా ఉన్నాయి. మనకు ఎక్కువ ప్రింట్స్ తీసినప్పుడు హీట్ అవుతే మనకు కూల్ చేయడానికి ఆ ఎయిర్ వెంట్స్ అయితే యూజ్ అవుతాయి. అండ్ బ్యాక్ సైడ్ మనకు పవర్ పోర్ట్ ఉంది, పవర్ ఇన్లెట్. అండ్ అదేవిధంగా ఒకవేళ సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే USB త్రూ మనకి వెనుక దానికి సంబంధించిన పోర్ట్ కూడా ఉంది. సో ఇది మనము ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే వెంటనే దీని పవర్ ఆన్ చేసి దీని ప్రింటింగ్ స్పీడ్ అండ్ ప్రింటింగ్ క్వాలిటీ అయితే చూద్దాం. ప్రింటర్ కి బ్యాక్ సైడ్ మనం పవర్ సప్లై ఇస్తే సరిపోతుంది, డైరెక్ట్ గా మనం ప్రింట్స్ అయితే తీసుకోవచ్చు. దీనికి మనము ల్యాప్టాప్ కి వైర్ ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఇది వైర్లెస్ ప్రింటర్ కాబట్టి మనం సేమ్ వైఫై నెట్వర్క్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ వీళ్ళ యాప్ కూడా ఉంటుంది మనకు యాప్ స్టోర్, ప్లే స్టోర్ అండ్ ల్యాప్టాప్ లో కూడా మనం వీళ్ళ బ్రదర్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని అక్కడ నుంచి మనము దీనికి ప్రింట్స్ అవన్నీ కూడా ఇవ్వచ్చు. అండ్ దీంట్లో మనకు వైర్లెస్ ఫీచర్ ఉంది, మనం వైర్లెస్ గా నేను చెప్పినట్టు వైర్లెస్ గా ప్రింట్ తీసుకోవచ్చు అండ్ సిస్టమ్ కనెక్ట్ చేసి కూడా తీసుకోవచ్చు. ఈ ప్రింటర్ మనకు 30 PPM స్పీడ్ తో వస్తుంది, అంటే 1 minute లో 30 ప్రింట్స్ అయితే తీస్తుంది. అండ్ ప్రింట్ క్వాలిటీ చూసుకుంటే కూడా మనకు 1200x1200 DPI క్వాలిటీ అవుట్పుట్ తో వస్తుంది. ఈ ప్రైస్ పాయింట్ లో మనం వేరే ప్రింటర్స్ చూసుకుంటే ఇంత ఫాస్ట్ అయితే ఉండవు, ఇది మనకు కొంచెం ఫాస్ట్ గా ప్రింట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఒక 30 pages PDF అయితే ప్రింట్ చేసి చూద్దాము, మనకు ఎంత టైం తీసుకుంటుంది అండ్ ప్రింట్ క్వాలిటీ ఎట్లుందో ఐడియా అయితే వస్తుంది. ప్రింట్స్ అయితే బయటకు వచ్చినాయి, మీరు ఇక్కడ ప్రింటింగ్ క్వాలిటీ అయితే చూడొచ్చు. ప్రింటింగ్ క్వాలిటీ బాగానే ఉందని చెప్పొచ్చు. మనకు 1 minute లో 28 ప్రింట్స్ వచ్చాయి అండ్ ప్రింటింగ్ కూడా మనకు ఫాస్ట్ గానే అయింది. అండ్ ఇంకొకటి, ఇది మనకు మోనోక్రోమ్ ప్రింటర్, అంటే ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ప్రింటింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, కలర్ ప్రింటింగ్ అయితే దీంట్లో చేయలేము, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ఓన్లీ సింగిల్ ఫంక్షన్ తో వస్తుంది, ఓన్లీ ప్రింటింగ్ మాత్రమే చేస్తుంది. బట్ జిరాక్స్ అండ్ స్కానింగ్ కూడా చేస్తామంటే మాత్రం దీంట్లో ఆప్షన్స్ అయితే లేవు, ఇది ఒక్కటైతే మీరు చూసుకోండి. అండ్ దీంట్లో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన ఫీచర్ ఆటో డూప్లెక్స్ ఫీచర్. అంటే మనము నార్మల్ గా ఈ బడ్జెట్ లో వేరే ప్రింటర్స్ లో చూసుకుంటే 2 sides
ప్రింట్ చేయండి అంటే ఫస్ట్ ఒక సైడ్ ప్రింట్ అయ్యి వచ్చినాక మళ్ళీ దాన్ని మనము మాన్యువల్గా ఇటు సైడ్ తిప్పి పెట్టేసి ప్రింట్ అయితే చేయాలి. బట్ ఇందులో మాత్రం అట్లా లేదు. మనం ఆటోమేటిక్గా ఒక కమాండ్ ఇస్తే ఆటోమేటిక్గా అదే ప్రింట్ తీసుకొని మళ్ళీ ఆటోమేటిక్గా దాన్నే తిప్పేసి 2 సైడ్స్ అయితే ప్రింట్ ఇస్తుంది. ఫ్రెండ్స్ ఇది మనకు 1 year ఆన్ సైడ్ వారంటీతో వస్తుంది. అంటే 1 yearలో ఏమైనా కూడా మన ఇంటికి వచ్చే సర్వీస్ అయితే చేస్తారు. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఇది మనకు 13,249 రూపీస్ ఉంది. అంటే 13,000 అరౌండ్ అని చెప్పొచ్చు. ప్రింటర్ మనకు ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది అండ్ ఇంకా నియరెస్ట్ బ్రదర్ ఆథరైజ్డ్ డీలర్ దగ్గర కూడా మనకు అవైలబుల్ గా అయితే ఉంటుంది. సో ఎవరైతే ఓన్లీ ప్రింటింగ్ కోసమే ఒక ప్రింటర్ చూస్తున్నారో, అది కూడా ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ప్రింటింగ్ కోసమే వైర్లెస్ లో లేజర్ ప్రింటర్, దీన్ని అయితే మీరు ఒక లుక్ అయితే వేయొచ్చు. లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటే అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. సో మీ ఒపీనియన్స్ ఏంటి ప్రింటర్ గురించి కింద కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.